అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రావడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ ఇందాక అన్నట్టుగా చాలా చాలా బాగుంది, కర్మస్థలం. అండ్ నేను ఇంకా టీజర్ అనుకున్నా, బట్ ఇది మోషన్ పోస్టర్ అని చూసాక అర్థమైంది. చాలా చాలా బాగుంది. అండ్ చెప్పాలంటే నేను బాగా అమ్మవారి భక్తుడిని. అండ్ ఇలా అమ్మవారి గురించి సినిమా రావడం ఇట్స్ సూపర్ ఎక్సైటింగ్. అండ్ ఈ మధ్య హనుమాన్ కానీ, కార్తికేయ కానీ ఇలాంటి సినిమాల్ని, కాంతార కానీ ఆడియన్స్ అందరూ ఎలా ఎంకరేజ్ చేస్తున్నాం మనం చూసిందే. సో బాగున్న సినిమాని మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ముందు తీసుకెళ్తారు. సో ఈ సినిమా కూడా ఖచ్చితంగా మీరు బాగా తీయండి సార్, ముందుండి తీసుకెళ్తారు ఈ సినిమాని. సో మీరు ఏమాత్రం టెన్షన్ పడద్దు. అండ్ ఐ రియలీ అమేజింగ్ సార్ ఫర్ యూ టు టేక్ అప్ దిస్ ప్రాజెక్ట్ అండ్ గివింగ్ దిస్ యంగ్ డైరెక్టర్ అ లైఫ్. సో ప్లీజ్ కీప్ డూయింగ్ ఫిల్మ్స్ లైక్ దిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా సారీ చెప్పాలి, కొంచెం లేట్ అయింది. సో ప్రెస్ అండ్ మీడియా అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో చాలా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రావడం. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆన్ డైలీ బేసిసా లేకపోతే చాలా డివైన్ గా అలాగనా? అంటే డివైన్ గానే, బట్ యా ఐ స్టార్టెడ్ బిలీవింగ్ రీసెంట్లీ ఇన్ కర్మ దట్ యూ షుడ్, ఇఫ్ యూ వాంట్ గుడ్, ప్లీజ్ డూ గుడ్. సో ఇఫ్ యూ డూయింగ్ బ్యాడ్, సమ్ డే ఇట్ విల్ కమ్ అండ్ హిట్ యూ అని రియలైజేషన్కి వచ్చా. సో యా, yes, any incident that made you realize that? చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి. చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి. సో తెలియకుండా మనం నేర్చుకుంటుంటాం ఫ్రమ్ స్మాల్ బేబీ స్టెప్స్. సో అలా ఒక రియలైజేషన్ రావడం అంతే. ఆకాష్ జగన్నాథ్ గారిని మేము ఇలాంటి ఒక ప్యూర్ మైథాలజీ మూవీలో జాన్రాలో చూడగలుగుతామా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ ఫర్ ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయడానికి. బట్ వెయిట్ చేస్తున్నాను, ఒక మంచి కథ ఉంటే మాత్రం డెఫినెట్ గా స్టార్ట్ చేస్తాను. మన మైథాలజీలో ఆకాష్ జగన్నాథ్ గారిని ఒక క్యారెక్టర్ ని ఎంచుకోమంటే మీరు ఏది చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు? రామాయణ మహాభారతాలు ఎందులోనైనా సరే. లేదండి, అది చెప్పకూడదు, చెప్తే బాగుంది. ఏమో చెప్తే రాసేటప్పుడే రైటర్స్ కి వెంటనే అది అలా. నో అంటే ఒకటని కాదు, మన మైథాలజీ మనకి కంప్లీట్ అంటే మనకు తెలియని హీరోస్ కూడా చాలా మంది ఉన్నారు. సో ఎనీ క్యారెక్టర్ ఏదైనా మంచి పాత్ర ఉంటే, ఒకవేళ నేను అందులో ఏ క్యారెక్టర్ ప్లే చేయకపోయినా, సంథింగ్ సపోర్టింగ్ దట్ క్యారెక్టర్, ఐ వుడ్ లవ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. సో యా, ఓకే. ఏ పేరు చెప్పకుండా చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేశారు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ అండి.